5 నిమిషాల్లో ఉల్లిపాయ కర్రీనా? ఎలా చేసుకోవాలో ఏంటో చూసేద్దామా మరి? ఈజీగా 10 నిమిషాల్లో ఎటువంటి కూరగాయలు లేకపోయినా ఈజీగా చేసేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం. ఒక 6, 7 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలాగా సన్నగా చాప్ చేసుకోవాలి. చాపింగ్ లేకపోతే చక్కగా సన్నగా కట్ చేసేసుకోవాలి. ఇలాగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఒక 4 స్పూన్లు నూనె వేసి కుక్కర్‌లో ఇలా ఉల్లిపాయ ముక్కల్ని మొత్తం వేసేయాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలి. కొంచెం నూనె వదిలేస్తుంది అనంగా ఒక చిన్న చెంచా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. చూసారు కదా, రంగు అయితే మారిపోయింది కదా చక్కగా ఇక్కడ. ఇలా రంగు మారిపోయిన తర్వాత ఆయిల్ తేలుతుంది మనకు కనిపిస్తోంది అన్నప్పుడు ఒక గ్లాసున్నర నీళ్ళైతే యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకునే ఉల్లిపాయల క్వాంటిటీని బట్టి నీళ్ళు కూడా పెంచుకోవాలి. ఇక్కడ నేను ఒక 6, 7 ఉల్లిపాయలు క్వాంటిటీకి చెప్తున్నాను. చూసారు కదా, ఇలాగా ఒక గ్లాసున్నర వాటర్ అయితే వేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు సిమ్‌లో పెట్టేసి ఉంచాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత చక్కగా చూసారు కదా, ఇలాగా మెత్తగా ఉల్లిపాయలన్నీ ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక అర చెంచా పసుపు, ఉప్పు, కారం వేసి అలాగే కచ్చపచ్చగా దంచిన ఒక 6, 7 వెల్లుల్లిపాయలు, ఒక 2, 3 పచ్చిమిరపకాయలు నిలువుగా చీరి వేయాలి. చూసారు కదా, ఇలా చక్కగా దగ్గరికైతే వచ్చేస్తుంది. మనకు 10 నిమిషాల్లో చపాతీలోకి ఉల్లిపాయ కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. అలాగే మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత ఒక చెంచా సాంబార్ పౌడర్ వేస్తే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇలాగా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒకే ఒక చెంచా గోధుమ పిండి తీసుకొని కొంచెం వాటర్ వేసి, ఎక్కువ వేయకండి, కొంచెం సరిపోతాయి. ఎక్కువ పిండి వేసినా మరి జిగురొచ్చేస్తుంది. ఒకే ఒక చెంచా గోధుమ పిండి తీసుకొని కొన్ని వాటర్ వేసి ఆ పిండిని కలిపి దీంట్లో వేసేస్తే చక్కగా కర్రీ అన్నది దగ్గరకొచ్చేస్తుంది. ఇలా వేసుకొని చక్కగా చపాతీలోకి తింటే చాలా బాగుంటుంది. మనకి ఈజీగా 10 నిమిషాల్లో ఈ కూర అన్నది రెడీ అయిపోతుంది కూడా. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.